పెళ్లి కొడుకు వేదిక మీద మన ఆయన ఎందుకు వచ్చి 49 ఏళ్ళు ఆయన ఇంకా అనుకున్నాను. సాలుతో సన్మానం, వధువరులను సాలుతో సన్మానం. ఇప్పుడు మనకు ప్రచారం రండి, దాంట్లో ఉంది. లక్ష్మి married card for your married day, because of special. Life is the greatest adventure. The world is a wonderful place that reveals and start on unexpected new beauty and grace. Satamanam bhavatu sataya purusha swatendriya ayushendriya pratishtati. Every minute of your day, be happy. Come and bright, all your favorite hopes and dreams turn out exactly right. A special moment, fill your day with smiles, you find the happiness that always wish you for you. Happy marriage day. Make towards the choicest blessings and you today and every day. Health, to 100 years. It's sound, health, joyously, peace of mind. ABC Laptop Club, Minute and Time, Kapilgoda, Hyderabad. ఆరోగ్యమే మహాభాగ్యం. సత్యమయ సమసోమ జ్యోతిర్గమయ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నవ్వుతో జీవించిన కళ మానసిక ఉల్లాసానికి, శారీరక దారిద్ర్యానికి నవ్వు ఒక దినోత్సవం. హ్యాపీ మ్యారేజ్ డే సత్యం గారు, దివ్య గారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 35 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. Thank you. రత్నారమణి పురోహితుడు రత్నం. ప్లీజ్ బీ సైలెంట్. పాపారావు ఆదిలక్ష్మి ఒకసారి చూసుకోవాలి. ఆయన
నోరు మోయట్లేదు, సైలెంట్గా ఉండు. ఇప్పటివరకు అదే చేసినావు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. హనుమానాంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టఫల్గుణసఖా పింగాక్షామిత విక్రమః ఉదదిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः పాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతः తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఓం నమో గణేశాయ నమః. ఓం గణానాం త్వా గణపతిం హవతవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద బ్రహ్మణాం ఆనశృణ్వన్ముక్తివిచిరసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజే దుర్గావరీవతో దీనామహిత్రవతు. ఓం శ్రీ మహాగణేశాయ నమః. మహాసరస్వత్యై నమః. మహాలక్ష్మీ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమోపాతగురునైత్య జారాతి పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయం ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరాత్రే శ్వేతవరా కల్పే వయోస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ విద్వాగే శ్రీశైలస్య వాయుप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यप्रदेशे श्रीहरिहर गुरुचरणसन्निधोऽस्मिन्वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीपरावहो नाम संवत्सरे उत्तरायणे वैशाख वसंत ऋतु वैशाख मासे बहुलपक्षे दशमी तिथि बहुवासरे शुभनक्षत्रस्वामी नामदेश विद्या नामदेश चिंतितनोराधन करते शतमानं भवति तथा युक्तिर्षतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति दिव्यसाकेतरामानुग्रहप्राप्तिस्तु सकलदेवतानुग्रहप्राप्तिरस्तु नवग्रहदेवतानुग्रहप्राप्तिरस्तु आरोग्यं पद्मबन्धुर्वितरतु इतरां सम्पदं शीतरश्मिः भोलाभम्भूमिपुत्र सकलगुणयुतां वाग्विभूतिं च सौम्या सौभाग्यं देवमन्त्रे रिपुभयशमनं भार्गवशौर्यमार्गिः ईर्ष्यायुक्ते विपुलतरशक्तिषु आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु सुवर्णेषु ग्रहा कुर्वन्तु मङ्गलं शतमानं भवति शतमनन्तं भवति शतमिति शतसंवत्सरं दीर्घमायुः दीर्घसुमङ्गली भव. आचन्द्रतारार्कं वंशादुरुद्धिरस्तु स्वस्तिप्रजाभ्यः परिपालयन्तं न्याय्येन मार्गेण महिषां गोब्राह्मणेभ्यः सोमस्नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितः ब्राह्मणाः सन्तु निर्भया अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधराः सदराः सन्तु जीवन्तु शरदां शतं शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. సత్యం గారికి వారి కుటుంబ సభ్యులకు ఎనలేని సుఖశాంతులిచ్చి ఎల్లవేళలా కాపాడాలని ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. పద్మ మేడం ఇప్పుడు మన రత్నం గారు పోయేదే కాదు మా తోడన్నాడు కూడా చెప్పండి. పద్మావతి చంద్రశేఖర్ గారు ఇప్పుడు మన పెద్దన్న కృష్ణస్వామి గారు ఫోటో తీయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సెక్రటరీ రామ్నాథ్ సాయి గారు పూలమాలతో సన్మానం.
చేనేత వస్త్రంతో బట్టలతో సన్మానం. థ్యాంక్ యూ రామ్నాథ్ సార్. ప్రకాష్ రెడ్డి చాలాతో సన్మానం. సరాజలక్ష్మి టీచర్ అమ్మగారు. వెంకటేశ్వర గారు పూలమాలతో సన్మానం. మధుమారుడు పూలమాలలు మార్చుకుంటారు. పెళ్లి కూతురు బ్యాచ్ అంతా ముచ్చట్లోకి వెళ్ళిపోయారు అప్పుడే. సునీత మేడం ప్లీజ్. ఏంటి మేడం వచ్చింది. ఇప్పుడు లతా బోస్ గారు, బోసుబాబు గారు. ఫోటో దిగింది. ఓకే. ఆనందంగా ఆరోగ్యంగా ఉండి క్లబ్ మంచి ఇద్దరు యంగ్స్టర్ అయితే కదా సార్. పెట్టుకోవడానికి కాదు. ఇప్పుడు కృష్ణమూర్తి లాయర్ గారు సీనియర్ సభ్యుడు చాలాతో సన్మానం. ఉదయ్ కుమార్ గారు. చేనేత వస్త్రంతో సన్మానం. శాలతో సన్మానం. బాలరాజు గారు. చేనేత వస్త్రంతో సన్మానం. వేరే లైన్ తయారైంది. నిలబడండి నిలబడండి. సూర్య శర్మ గారు. వస్త్రంతో సన్మానం. నాగేందర్ గారు.
చేనేత వస్త్రం చూశాను. యాదగిరి గారు మన సీనియర్ మోటివేటర్, మన సెకండ్ గురు. ఇప్పుడు మన ఏబీసీ అమితాబ్ బచ్చన్ ప్రసాద్ గారు. రామన్ గుప్తా. వెంకటేశ్వర్లు సీనియర్ మెంబర్. వసంతరావు ప్రేమగారు. ఏం గుసగుసలు చెప్తున్నావు? రెండు వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఆదిలక్ష్మి పాపరావు. భారత సన్మానం. లోకేశ్వరి గారు ఆస్థాన కవి బ్రహ్మ. ఆదర్శంగా ఉండాలి. ఆదర్శం బాగా చెప్పని పని చేసుకోవాలి. మైక్ వేయొద్దు అనుకున్నాడు. బాగా చెప్పని పని. భర్తలు అందరూ అనుకుంటారు, భర్తలు అందరూ అనుకుంటారు నేనే హీరో అనుకుంటారు. ఎక్కడ హీరో? ఇంట్లో హీరో. ఇదిలో చెప్పొద్దు. సర్వీస్ ప్యాకేజ్. ఇంట్లో ఎవరి విలువ ఏంటో అడిగితే లిస్టు రెడీగా చెప్పే భార్య ఉందని అర్థం చేసుకోండి. మనమంతా హీరోలను అనుకుంటాం, కానీ ఇంట్లో మాత్రం మనం సర్వీస్ ప్యాకేజ్ మాత్రమే. భర్త అంటాడు, నేను ఇంట్లో ఏమైనా విలువ ఉందా అని భార్యని అడిగాడు. భార్య అప్పుడు పెద్ద లిస్టు తీసింది. ఏంటంటే భార్య భర్త నా విలువ చాలా విలువ ఉంది. మా భార్య చెప్తే చాలా విలువ ఉంది. ఏంట్రా విలువ అంటే గ్యాస్ సిలిండరు తీసుకురావడం, ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టడం, ఇంకా చాలా చాలా ఉన్నాయి పెద్ద లిస్టు. ఆఖరికి ఇంకా నా మాట వినడం. అది అసలైంది. థ్యాంక్ యూ శెట్టి గారు, థ్యాంక్ యూ. శాలతో సన్మానం. ఇప్పుడు మన రంగారావు గారు సీనియర్ సభ్యుడు.
శాలతో సన్మానం వెంకట్రావు గారు సీనియర్ సభ్యుడు చేనేత వస్త్రంతో సన్మానం మార్కండేయ రెడ్డి గారు లేడీ సరోజ యాదవ్ గారు సరోజ మేడం సరోజ యాదవ్ పట్టుకోవచ్చు సాలతో సన్మానం ఇప్పుడు సరిత మేడం మీదే లైన్ సన్మానం సుధాకరాచారి సరిత గారు శాలతో సన్మానం పూజా కనకదుర్గ కనకదుర్గ జ్యువెలర్స్ అంటే ఆగండి ఆగండి సునీత మేడం సౌభాగ్యవతి ఓం ప్రకాష్ భాయ్ చాలతో ఓం ప్రకాష్ నర్మదా మేడం సన్మానం అన్నపూర్ణ గిరిగారు సన్మానం లాస్ట్ స్వరాజ్య లక్ష్మి
ఈ మెంబర్ సరోజ లక్ష్మి రమణమ్మ గారు అన్న పైసలు ఏయ్. శుభలక్ష్మి సూర్యనారాయణ గారు ఎక్కడున్నా రావాలి సూర్యనారాయణ గారు వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టవచ్చు ఇంక అర్ధగంట. మీరు వాళ్ళ గురించి ఆగుతానంట. అనితా మేడం బిజీ అయిపోయారు. సరే సూర్యనారాయణ అక్కడ ఇప్పుడు సరళ ఇది ఆన్లైన్ ఉంది వీడియో, ఫోటోకు కొద్దిగా ముందుకు రా. నేను లాస్ట్ నేను. హలో, అందరి దగ్గరికి రండి. కామెడీ కవిత రండి. జై శ్రీరామ్. కాస్త పక్కకి ప్లీజ్ బీ సైలెంట్. నవ్వుకోవాలి కాసేపు. 49 ఏళ్ల క్రితం సత్యం గారు పెళ్లి మండపంలో ఇప్పటి నుంచి నేనే ఇంటి పెద్ద అనుకున్నాడు. 49 ఏళ్ల క్రితం సత్యం గారు పెళ్లి మండపంలో ఇప్పటి నుంచి నేనే ఇంటి పెద్ద అనుకున్నాడు. అప్పుడు కనకదుర్గ గారు అనుకున్నారు నవ్వుతూ, సర్లేండి అలా అనుకోవటంలో తప్పేం లేదని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో తీర్పు ఒక్కటే, దుర్గ గారి మాటే ఫైనల్ ఆర్డర్. పాట పాడితే సభ హుషార్, కవిత రాస్తే పేజీలు పులకింత. పాట పాడితే సభ హుషార్, కవిత రాస్తే పేజీలు పులకింత. ఇంట్లో మాట్లాడితే మాత్రం సత్యం గారు సైలెంట్ మోడ్. 65 ఏళ్లు వచ్చాయంటే ఎవరు నమ్మరు. ఎవరికి ఆవిడకి 65 ఏళ్లు వచ్చాయంటే ఎవరు నమ్మరు. ఉత్సాహం చూస్తే పక్క వాళ్ళు అడుగుతారు, మేడం మీ బ్యాటరీ ఎక్కడ ఛార్జ్ చేస్తారని. ఎక్కడైనా పోటీ ఉంటే నాదే పై చేయి అంటారు. ఎక్కడైనా పోటీ ఉంటే నాది పై చేయి అంటారు. సత్యం గారు పక్కనే నిలబడి అంతేగా అంతేగా చాలా ఉపటం చేస్తారు. ఇంతకాలం కలిసి జీవించడం అంటే ప్రేమ కంటే గొప్ప విషయం ఇంకోటి ఉంది. అదే భార్య చెప్పిందే వినటం అని సత్యం గారు ప్రపంచానికి చాటారు. ఇంకా ఇలా నవ్వుతూ పాడుతూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ శతమానం భవతిగా ఉండాలి. కనకదుర్గ సత్యం గారులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మొత్తం ఇదే మధ్యాహ్నం మంచి పని చేస్తారు. థ్యాంక్ యూ. సుధాకర్ గారు ఇప్పుడే అసలు టైంకి వచ్చాడు. మీకు అంతవరకు రెడీ కానీ పొద్దున మీరు ఫోన్ చేసి లేపాలి, అప్పుడు వస్తాడు. మీకు ఆ పని తెలియదు.
నేను సరంజామా. ఇప్పుడు కుమరయ్య గారు. ఆహాహా. ఆహాహా. అకౌంట్ క్లోజ్ చేస్తున్నామండి. సరిత బాలరాజ్. ఇంకెవరు గిఫ్ట్లు ఇచ్చినా స్వీకరింపబడవు. ఇంటికి రావాలి అంతే. ఇప్పుడు ప్రతిస్పందన నెక్స్ట్. దుర్గాగాని స్పందన, దుర్గాని సత్యం. నింది ఎవరు చెప్పాలండి? ఇద్దరు ఎవరి ముందు చెప్పాలి? మాట్లాడితే కదా బాబు కొంతమందికి సన్మానం చేయాలనుకుంటున్నానండి. అందులో ముందుగా చారి గారు, లక్ష్మి గారు. క్లబ్ మధ్యలో నిలబడండి ఆంటీ. పల్లకి కూడా తీసుకొస్తాం. 4 రోజులు అయితే పల్లకి తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ పార్క్ గేట్ దగ్గర నుంచి అందరు వీళ్ళందరూ మోస్తారు. మధ్యలో నిలబడండి. మీరు జాయిన్ చేయాలి. ఆయన కూడా దానికి రెడీ అంటున్నాడు. ఇద్దరు మహిళా మండలండి మన క్లబ్. టీచర్ గారు స్వరాజ్యలక్ష్మి గారు. ఉండాలి. అంటే ఇంతమంది ఆనందానికి ఆరోగ్యానికి కారణమైన డాక్టర్ వెంకటాచారి గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మి కూడా ఎవరైనా నేను ముఖ్యంగా ఏంటంటే జల్స్ సక్సెస్ అవుతున్నానంటే దాని వెనక మా లేడీస్ హస్తం ఉంటుంది. లక్ష్మీ గారి గారు కూడా ధన్యవాదాలు. అలాగే క్లబ్ పెట్టగానే సరిపోదు, దాన్ని నడిపించే వాళ్ళు కూడా బాగుండాలి. అందుకని సరళ నాగేశ్వర ఆయన ఆధ్వర్యంలో ఇలా కొన్ని ఏళ్ల పాటు మనం గెలిపించుకుంటూ ఆయన మనశ్శాంతిగా ఉండకూడదు ఇంట్లో. అది మాకు గెలుస్తూ ఉండాలి, క్లబ్ని డెవలప్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటంటే 2 భిన్న ధ్రువాలు ఒక చూరు కింద
కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవాళ్ళే భార్యాభర్తలు. చిన్న పిల్లలకి భార్యాభర్తలకి తేడా లేదు. ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు. మీరు చేయలు అడ్డం పెట్టకండి. అందరు ఇంతమంది అంటే మా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, ఆ బాధ కూడా మాకు తెలియకుండా ఇంతమంది అభిమానంతో ఇంత సక్సెస్ఫుల్ గా మామూలుగా అయితే చేసుకునే వాళ్ళం కాదు. ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు చేసుకోవడం, వాళ్ళు ఇక్కడికి వస్తే ఫంక్షన్స్ తప్పితే మామూలుగా అయితే ప్రతి బర్త్డే మ్యారేజ్ ఇంత గ్రాండ్ గా అయితే ఎప్పుడు చేసుకోలేదు. మేమిద్దరం ఏదో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, వాళ్ళ అక్కలు కలుసుకునేవాళ్ళం, వెళ్ళి దండం పెట్టి వచ్చేవాళ్ళం, సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం, అంతే తప్పితే ఇంత గ్రాండ్ గా ఎప్పుడు చేసుకోలేదు. నాకు తెలిసి మనందరం కూడా ఇంత గ్రాండ్ గా చేసుకొని చుట్టాలు కూడా ఏదైనా ఫంక్షన్ పిలిస్తే ఇంతమంది రారండి. నాకు తెలిసి ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఇంతమంది అటెండ్ అవ్వరు, ఇంత కోఆపరేట్ చేయరు. అదే అంటున్నా, అసలు హెల్ప్ కూడా చాలా సరిత, విజయలక్ష్మి గారు, సరళ, వీళ్ళందరూ అసలు ఏదైనా మనది అనుకుంటారు. ఒక ఫంక్షన్ ఇక్కడ పెట్టామంటే బలానా వాళ్ళ ఫంక్షన్ అని మనం అనుకో, మన ఫంక్షన్ అన్నట్టుగా అందరూ ముందుకు వచ్చి గబగబా హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా కావాలి అంటే. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ఇక్కడ ఏం జరిగిందంటే, నేను కీ చైన్లు వెరైటీగా ఇద్దాం అనుకున్నాను. మీ ఫోటోలు పెట్టి దానికి నల్లాలించే కింద మీద పడుతున్నా కానీ జస్ట్ ఎవరిదైనా కొంచెం మిస్ అయితే అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ కొంతమందికి ఇచ్చేసాను. జంటలు ఉన్న వాళ్ళకి వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇచ్చాను. అందులో మిగతా వాళ్ళ పార్ట్నర్ ఫోటో కూడా ఉంటుంది. కొంతమంది ఇంకా నా దగ్గర ఉన్నాయి. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మిగతా వాళ్ళకి కూడా అందజేస్తాను. ఎవరైనా మిస్ అయితే, లేడీస్కి ఎవరికైనా మిస్ అయితే విజయలక్ష్మి ఆఫ్టర్ మొత్తం ఇచ్చేసాక, ఫంక్షన్ అంతా అయిపోయాక, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక, నా దగ్గర కీచైన్లు అన్నీ అయిపోయాక అప్పుడు మీరు పేర్లు విజయలక్ష్మి గారికి ఇవ్వండి, లేడీస్. జెంట్స్ ఏమో మహేశ్వరరావు గారికి ఇవ్వండి. మీకు ఇది సేమ్ కీచైన్లు ఇవ్వలేకపోయినా వేరే కాంప్లిమెంట్ అని నేను రేపు తెచ్చి ఇవ్వగలను. ఒకళ్ళిద్దరికి మళ్ళీ చేయాలంటే అది అయ్యే పని కాదు. నేను పంపిస్తాగా రేపు. అందుకే రేపు రామనరసయ్య గారు ఉంది, డెఫినెట్ గా అందరూ వస్తారు. నేను అందుకే మర్నాడు ఫంక్షన్ పెట్టాను, వస్తారని. నా ఫంక్షన్ అయిపోగానే మర్నాడు ఫంక్షన్ పెట్టాను. అందరికి ధన్యవాదాలండి. అటెండ్ అయిన వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయింది మీకు పాపం. అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఐటమ్ తీసుకోండి. రెండు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. సచిన్ గారు మంచి చెడ్డ రెండు చెప్పండి. రెండు చెప్పండి తొందరగా. మంచి నా మాట వినటం, చెడు నా మాట వినటం. కాదు కాదు, కోపం ఎక్కువ. అది ఎవరికి తెలియదు. మీకు ఇక్కడ ఎంత ఫన్గా ఉన్నాడు, ఎంత కామెడీలో ఉన్నాడు అనుకుంటారు, కానీ చాలా కోపం. కానీ అదే ప్లస్ పాయింట్ కూడా. కోపం ఎక్కువ. అలాగే ఆ కోపం కూడా వెంటనే 1 అవర్ కంటే ఎక్కువసేపు ఉండదు మా ఇంట్లో కోపాలు. కోపం వచ్చినా 1 అవరే, మళ్ళీ మాట్లాడకుండా ఉండలేదు. మంచిగా మాట్లాడేస్తాం. మేడం ఇంకా 1 అవర్ కన్నా ఎక్కువ ఉండరా? 1 అవర్ కంటే కోపం ఉండదు. కిరాయి ఇస్తారా మీరు? హలో హలో, మన క్లబ్ మెంబర్స్ అందరికి నమస్కారం. రేపు మ్యారేజ్ డే ఉన్నది, అందరు రావాలి మర్చిపోకుండా. ఎవరు రాలేదు, ఎవరు వచ్చారో నాకు గుర్తు పెట్టుకుంటాను. చిన్న వాళ్ళు ముందు పక్కలేరు కూడా. రేపు రామనరసయ్య గారి పెళ్లి రోజు అండి, యాదమ్మ గారు రామనరసయ్య గారి పెళ్లి రోజు. అందరూ తప్పకుండా రావాలి. రేపు మా కో బ్రదర్ డాటర్ మ్యారేజ్ ఉంది మార్నింగ్ 9:30కి. సో నేను రాలేకపోతున్నాం. రామనరసయ్య గారికి ఈ రోజే మా గిఫ్ట్ అందజేస్తున్నాం.